డీటెయిల్స్ చూస్తే ఇవాళ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు కార్యక్రమంలో కూటమి అంతా ఒకే వేదికపై రాబోతోంది. ముంబైలో భారీ బహిరంగ సభకు ఇండియా కూటమి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేదికపైనే కూటమి లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనుంది. అయితే ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చెంపై సోరెన్, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్, సిపిఐ నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన, ఎన్సీపీ నేతలు హాజరు కానున్నారు. ఈ వేదిక నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు కార్యక్రమంలో కూటమి అంతా ఒకే వేదికపైకి రాబోతోంది. ముంబైలో భారీ బహిరంగ సభకు ఇండియా కూటమి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేదికపైనే కూటమి లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనుంది. అయితే ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చెంపై సోరెన్, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్, సిపిఐ నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన, ఎన్సీపీ నేతలు హాజరు కానున్నారు. ఈ వేదిక నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. సంజన, మొత్తానికి ఏఐసిసి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో న్యాయయాత్రతో కూడా హఠాత్తుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనికి ఈ రోజు ముగింపు కార్యక్రమం ఉంది. దాదాపు ముంబైలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు ఇండియా కూటమికి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు జార్ఖండ్, అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలటువంటి ముఖ్యమంత్రులతో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి దాదాపు 18 మంది పార్టీల అధ్యక్షులు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కూడా దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు ఇప్పటికే న్యాయయాత్రకు సంబంధించి కూడా ముగింపు సగ పలుకుతున్న నేపథ్యంలో కూడా మొన్నటి వరకు గుజరాత్ లో కూడా రాహుల్ గాంధీకి సంబంధించిన న్యాయయాత్ర కూడా కొనసాగింది. అంతకుముందు కూడా పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ కూడా మరోసారి భారత్ జోడో న్యాయయాత్రకు సంబంధించి కూడా బస్సు యాత్ర కొనసాగిస్తా ఉన్నాడు. పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ నిన్న విడుదలైన నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో కేవలం నెల రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి కూడా వెలువడిన నేపథ్యంలో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసిసి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించిన పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ రోజు ముగింపు సభ కూడా అట్టహాసంగా జరపాలని కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమి కూడా నిర్ణయించుకుంది. ఇండియా కూటమి నిర్ణయించుకున్న దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ ముగింపు సభ కొనసాగుతా ఉంది. మొత్తానికి ఈ ముగింపు సభకు మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియా కూటమికి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కేంద్రంలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి ఇండియా కూటమి అధికారంలోకి రావాలని మాత్రం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన ఇండియా కూటమి కూడా ఇప్పటికే దానికి సంబంధించిన వ్యూహాలు కూడా రచిస్తా ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈసారి ఇప్పటికే 10 సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంకు దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి ఎట్లాగైనా సరే ఖచ్చితంగా అధికారంలోకి రావాలని మాత్రం దృఢ నిశ్చయంతో ఉంది. దీనికి సంబంధించి ఇటు రాష్ట్రం నుంచి కూడా నేతలు హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా కూడా ఈ రాహుల్ గాంధీకి సంబంధించిన న్యాయయాత్ర మాత్రం కొనసాగింది. దాదాపు మొదటి విడతగా కూడా పాదయాత్రగా చేపట్టినటువంటి రాహుల్ జోడో యాత్ర కూడా సక్సెస్ అయిన నేపథ్యంలోనే రాహుల్ జోడో న్యాయయాత్ర సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఈ బస్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు రాహుల్ గాంధీకి సంబంధించిన న్యాయయాత్ర మాత్రం ముగింపు అట్టహాసంగా కొనసాగబోతా ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.